ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉత్తర తెలంగాణపై దీని ప్రభావం అధికంగా ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశామన్నారు. 3 రోజుల తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలిపారు. ఈ నెల 15కు 28% తక్కువ వర్షపాతం నమోదైందన్నారు. అయితే కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో లోటు 5% చేరిందన్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. 3 రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. ప్రధానంగా హైదరాబాద్లో కూడా మోస్తారు వర్షాలు కూడా కురుస్తున్నాయి. అసలు వాతావరణం అధికారి మనతో ఉన్నాడు. ప్రధాన కారణాలు ఏంటి మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి, వర్షము ఎంత సెంటీమీటర్లు పడ్డా సార్ ఇప్పటివరకు? మనకి ఇంచుమించు జూలై 16వ తారీఖు నుంచి ఈ రోజు వరకు వానలు పడుతున్నాయండి. దీనికి కారణం ఏంటంటే మనకి మాన్సూన్ తొందరగా ప్రవేశించిన తర్వాత ఇనిషియల్ ఫేజ్ తర్వాత ఒక 40-45 రోజులు మనకి సినాప్టిక్ ఫీచర్స్ మనకి దగ్గరలోని సముద్ర ప్రాంతం ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏమీ ఏర్పడనందున మనకి అడపాదడపా కొంచెం మోడరేట్ వర్షాలు తప్పించి కంటిన్యూస్ రెయిన్స్ అయితే లేవు. అయితే మనకి ఈ నెల 16-17 తారీఖుల నుంచి మనకి ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అలాగే మనకి ఈశాన్య అరేబియన్ సముద్ర ప్రాంతం నుండి తెలంగాణ మీదుగా ఒక ద్రోణి కూడా ఒక 2-3 రోజుల పాటు కొనసాగింది. ఈ రెండు కూడా చాలా అనుకూలమైన సినాప్టిక్ ఫీచర్స్ మనకి మాన్సూన్ పీరియడ్లో. అందువల్ల మనకి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు పడాయి. కొన్ని ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అత్యంత భారీ వర్షము, అతి భారీ వర్షము కూడా మనకి రికార్డ్ అయ్యాయి. దీనివల్ల ఏమైందంటే మనకి జూలై 15వ తేదీ వరకు మనకి తెలంగాణ వ్యాప్తంగా లోటు ఇంచుమించు 28% వరకు లోటు ఉండింది. ఈ లోటు ఈ రోజు నాటికి ఓన్లీ 5%కి మనకి చేరుకుంది. సార్ ప్రధానంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంగా ఉత్తర తెలంగాణ దిక్కు నుండి ఈశాన్య తెలంగాణ వరకు ఇప్పటికే భారీ నుండి అతి భారీ వర్షాలు ఉన్నాయి సార్. ఏ జిల్లాలో ఎంత సెంటీమీటర్లు పడ్డదో చెప్పరా సార్? మనకి అత్యధికంగా ములుగు కుమరం భీం జిల్లాలో అత్యంత భారీ వర్షం మనకి 24 సెంటీమీటర్లు మొన్న రికార్డ్ అయింది. అలాగే ములుగు జిల్లాలో ఒక 2 రోజుల పాటు అత్యంత భారీ వర్షం 20 సెంటీమీటర్ల పైబడి మనకి రికార్డ్ అయింది. అలాగే ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ అతి భారీ వర్షం అంటే మనకి 12 నుంచి 20 సెంటీమీటర్ల వరకు చాలా జిల్లాల్లో మనకి రికార్డ్ అయ్యాయి. మిగిలిన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా మోడరేట్ రెయిన్ అప్ టు 3 to 4 సెంటీమీటర్స్, 4 to 5 సెంటీమీటర్స్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు అయితే ఈ 3-4 రోజుల్లోనూ పడినాయండి. ప్రధానంగా ఏ జిల్లాకి ఆరెంజ్ అలర్ట్ కానీ ఎల్లో అలర్ట్ కానీ జారీ చేశారు సార్? ప్రస్తుతం మనం అలర్ట్లన్నీ తగ్గిస్తున్నామండి. ఎందుకంటే మనకి ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనము ఇప్పుడు మనకి నార్త్ బంగాళాఖాతం అంటే ఉత్తర బంగాళాఖాతం బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్ సమీపంలో ఒక వాయుగుండం ఏర్పడింది. అందులో విలీనం అయిపోయింది. సో మనకి ఈ సినాప్టిక్ ఫీచర్ కొంచెం దూరంగా జరిగిపోయింది. మనకి ఓన్లీ ఇప్పుడు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర మీదుగా ఒక ద్రోణి నడుస్తోంది. ఈ ద్రోణి మనకి నార్త్ తెలంగాణలోని కొన్ని జిల్లాలకు దీని ఎఫెక్ట్ ఉంటుంది. అందుకని ఈరోజు రేపు నార్త్ తెలంగాణలోని ఆదిలాబాదు, కొమరంభీం, మంచిర్యాల, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, నిజామాబాదు, నిర్మల్ ఈ జిల్లాలకి ఎల్లో అలర్ట్ అంటే 7 నుంచి 12 సెంటీమీటర్ లోపు వర్షపాతం పడే అవకాశం ఉందని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కూడా మేఘావృతం అయ్యి అప్ టు మోడరేట్ రైన్ఫాల్ 3 to 4 to 5 సెంటీమీటర్స్ వరకే వర్షం పడే అవకాశం ఉంది. ఆ తర్వాత 3 రోజుల్లో ఇంకా వర్షాలు నెమ్మదిగా తగ్గిపోయే అవకాశం ఉంది. ప్రధానంగా సెంట్రల్ జోన్గా చూసుకుంటే హైదరాబాద్లో ఏ విధంగా ఉంది సార్? హైదరాబాద్లో ఈరోజు రేపు ఇట్లా మేఘావృతం అయి ఉండి లైట్ రెయిన్, సాయంత్రం అప్పుడు అక్కడక్కడ కొంచెం ఇంటెన్స్ స్పెల్స్, మొత్తం మీద 4 నుంచి 5 సెంటీమీటర్ల లోపు వర్షపాతం రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. రానున్న 3 రోజుల పాటు కూడా ఇదే వర్షం కొనసాగుతుందని కూడా తెలిపారు. ప్రధానంగా హైదరాబాద్లో చూసుకుంటే తేలికపాటి వర్షమే ఉంటుందని అన్నారు. ప్రధానంగా ఉత్తరం నుండి ఈశాన్య వైపు కూడా కొంచెం భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం ఉన్నాయని వాతావరణ శాఖ అధికారి ఇప్పటికే తెలియజేశారు. కొన్ని ప్రాంతాల్లో కూడా హెచ్చరికలు కూడా జారీ చేశామంటున్నారు. అంటే రానున్న 3 రోజుల తర్వాత కొంచెం వర్షం తగ్గే అవకాశం కూడా ఉంటుందని తెలిపారు.